భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇన్ని రోజులు యుద్ధం అంటూ భయపెడుతూ వస్తున్న పాకిస్తాన్కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పహల్గామ్ దాడికి సహకరించిన పాకిస్తాన్పై కోపం ఉన్నా దానిని ఎక్కడా ప్రదర్శించకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత్ దాడి చేసింది. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లపైకి పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత సైనిక స్థావరాలపై లక్ష్యంగా ప్రయోగిస్తే ఈ ప్రయత్నాలన్నింటినీ భారత్ తిప్పుకొట్టింది. ఒకవైపు పాకిస్తాన్ చేసిన దాడిని అడ్డుకుంటూనే మరొక వైపు భారత్ పాకిస్తాన్ విమాన విధ్వంసక వ్యవస్థకు సంబంధించిన రాడార్ను ధ్వంసం చేసింది. దీనివల్ల శత్రు గగనతలంపై పట్టు లభించి ఎలాంటి అడ్డంకి లేకుండా పాకిస్తాన్ గగనతలంలోకి భారత్ ప్రవేశించగలదు. ఒకవైపు పాక్ దాడిని ఆపుతూ మరొక వైపు పాక్ ఆయుధ వ్యవస్థలను నాశనం చేస్తూ దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాక్ను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఎంపీ ఒకరు భారత్ దాడిని దేవుడే ఆపాలని ప్రార్థిస్తున్న న్యూస్ ఒకటి వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వాలకు కూడా తాము ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్థమైంది. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.